తాను శత్రువులతో కొట్లాడతా కానీ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోనంటూ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వర్గీయులతో హుజురాబాద్ లో ఈటెల వర్గీయులకు అంతర్గత పోరు ముదురుతుందన్న నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ అనేక త్యాగాలకు అడ్డ అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లోని శామీర్పేటలో హుజురాబాద్ బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నుంచే అనేక పోరాటాలు చేశామన్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని ఈటెల స్పష్టం చేశారు. తాను శత్రువులతో కొట్లాడతా కానీ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోనంటూ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వర్గీయులతో హుజురాబాద్ లో ఈటెల వర్గీయులకు అంతర్గత పోరు ముదురుతుందన్న నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మొత్తంగా కూడా బీజేపీలో ఇప్పుడు ఇద్దరు కీలక నేతల మధ్య, ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు ఎంపీగా ఉంటున్నారు. సో ఇద్దరు నేతల మధ్య పోరు తీవ్రతరమైందని చెప్పొచ్చు. ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళాయని చెప్పవచ్చు. సో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఇద్దరు నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. సో ఇటీవల కాలంలో ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీపై ఎక్కువ దృష్టి పెట్టారు. సో అతను దశాబ్దాల కాలంగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్రంగా తన రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అక్కడే ఆ నియోజకవర్గ కేంద్రంగా జరిగాయి. సో అలాంటిది ఈ మధ్య కాలంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు గజ్వెల్ కావచ్చు, హుజురాబాద్ 2 చోట్ల పోటీ చేసినప్పటికీ అక్కడ ఓటమి జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ నుంచి నిలబడి బరిలోకి దిగి గెలుపొందారు. సో అప్పటి నుంచి కూడా హుజురాబాద్ కు సంబంధించి విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. అదే సమయంలో హుజురాబాద్ నియోజకవర్గంలో అతని దశాబ్దాల కాలంగా కూడా అతని వెంట నడుస్తున్నటువంటి ఈటెల రాజేందర్ వెంట నడుస్తున్నటువంటి అనుచర వర్గం కూడా ఇప్పటికి కూడా అలాగే బీజేపీ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ వారికి సరైన ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పేసి ఇటీవల కాలంలో 2-3 రోజులుగా అతని ఈటెల రాజేందర్ అనుచరులు రహస్య సమావేశాలు పెట్టడం కలకలం రేపింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థలు వస్తున్న తరుణంలో ఈటెల అనుచరులకు టికెట్లు అంటే సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీలకు సంబంధించి మొన్నటి వరకు ఆ ఈటెల రాజేందర్ ఉన్నంత వరకు వాళ్ళే అక్కడ సర్పంచులు గాను ఈటెల అనుచరులే అక్కడ ఆయా స్థానాల్లో ఎక్కడైతే ఆయా గ్రామ పంచాయతీలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీ స్థానాల్లో ఈటెల అనుచరులే అక్కడ కాస్త ప్రాధాన్యతగా ఉండేవారు, అతనే పోటీ చేసే బరిలో ఉండేవారు. సో ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీలో ఇప్పుడు కొత్త వర్గం అంటే పాత నుంచి ఉన్నటువంటి వర్గంకి ఆ ప్రాధాన్యత దక్కడం, అదే సందర్భంలో ఈటెల రాజేందర్ వర్గానికి అప్రాధాన్యతగా అక్కడ సంబంధించి పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి ఏదైనా సమాచారం అందకపోవడంతో ఈటెల అనుచరులను ఖచ్చితంగా కావలసుకొని డైవర్ట్ చేస్తున్నారు, ప్రాధాన్యత లేకుండా పరిస్థితి చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ వస్తూ ఈటెల అనుచరులు కూడా తీవ్ర నిరాశలో, అసంతృప్తిలో రహస్య సమావేశాలు పెడుతూ వచ్చారు. సో అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏకంగా ఆ అనుచరులంతా ఈ రోజు షామీర్పేటకు వచ్చి మల్కాజ్గిరికి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ షామీర్పేట తన నివాసంలో వందలాది వాహనాల్లో ఆయన అనుచరులకు వచ్చి ఆయన కలిశారు. సో ఆ సందర్భంలోనే అనుచరులతో కూడా తీవ్ర స్థాయిలో మాట్లాడడం, అదే సందర్భంలో ఈటెల రాజేందర్ కూడా అదే ఈ అనుచరులకు సంబంధించి జరుగుతున్న అన్యాయాన్ని కావచ్చు, లేకుంటే ఏదైతే ఆ అనుచరులను అప్రధాన్యం చేయడము, లేకుంటే పక్కదారి పట్టించడం, అనుచరులకు అన్యాయం జరుగుతున్న దానిపైన ఈటెల రాజేందర్ చాలా సీరియస్ గా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. సో అక్కడ ఈటెల తన అనుచరులకు కావచ్చు, హుజురాబాద్ నియోజకవర్గం తన అడ్డ, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నేనే ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, అక్కడ మొత్తం తానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన అంటే ఏందో తెలుసు, 2 సార్లు మంత్రిగా చేశాను, అక్కడ ఉన్నటువంటి గత పార్టీలో టీఆర్ఎస్ హయాంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చరిత్ర ఉంది. అలాంటి నన్ను అక్కడ ఏదో రాజకీయంగా దెబ్బ కొట్టాలనో లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు నెట్టాలనో తన అంచవర్గం తనని చేస్తున్న ప్రయత్నాలు చాలా తప్పు. అంటే ఒక రకంగా ఎవరైతే
అంటే బండి సంజయ్ ఇంకోరా ఎవరో తెలియదు కానీ ఆ మొత్తంగా కూడా అతన్ని కౌంటర్ చేస్తూ ఘాటుగా ఈటల రాజేందర్ సాధారణంగానే సున్నిత స్వభావం కలిగిన వాడు, రాజకీయంగా హుందంగా మాట్లాడతాడని ఒక అతని పైన ఒక అంచనా ఉంది. సో అలాంటి ఈటల రాజేందర్ కూడా కాస్త ఘాటుగా అంటే పదజాలం వాడుతూ అతని పైన ఒక రకంగా ఈ బండి సంజయ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. సో ఇద్దరు నేతలు బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ మధ్యలో వివాదం మరింత ముదురుతూ ఉందని చెప్పవచ్చు. మొత్తంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఎన్నికల్లో శాయశక్తుల ఒడ్డి మంచి ఫలితాలు సాధించి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ తామే అని చెప్పేసి ఒకవైపు అధిష్టానం భావిస్తా ఉంటే, విజయం సాధించి నిరూపించాలని భావిస్తా ఉంటే, ఇప్పుడు కీలక నేతల మధ్య ఇదంతా ఒక పోరు రసవత్తరంగా మారింది, తీవ్ర విభేదాల కారణమవుతోంది. ఎప్పుడైతే అధ్యక్షుడి పదవి ఈ మధ్య కాలంలో బీజేపీ అధ్యక్షుడి పదవి కోసం ఈటల రాజేందర్ పేరు చివరి దాకా పరిశీలనలో ఉంది. ఈటల రాజేందరే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ తీరా కట్ చేస్తే రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. సో అప్పటి నుంచి కూడా ఈటల రాజేందర్ కూడా బీజేపీలో కాస్త అసంతృప్తికి లోనట్టుగా తెలుస్తా ఉంది. ఎంతగానో ఆశలు పెట్టుకొని బీజేపీలో తనకు ఒక ఇమేజ్ ఉంది. తెలంగాణలో ఒక మాజీ మంత్రిగా చేశాను, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ దశాబ్దాల కాలంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. బలమైన సామాజిక వర్గం బీసీ వర్గానికి చెందినటువంటి తనకు ఇప్పుడు పార్టీలో కాస్త తనను పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నం, తనను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖబర్దార్, మీరు ఎవరైనా సరే నేను ఏంది, నా చరిత్ర ఏందో మీకు తెలుసుకోవాలి. ఇలాంటి షాడిస్టులు సైకోలు నన్ను ఏమీ చేయలేరు, నా సంగతి ఏందో చూపిస్తాను. అవసరమైతే ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్ మన ఏదైతే బీజేపీ పెద్దలకు అధిష్టాన పెద్దలకు ఒక లేఖ రాస్తాను, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా నేను పైకి చేరవేస్తానని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. సో ఇది మొత్తంగా కూడా వివాదం ముదురుతా ఉంది. ఈ 2-3 రోజుల్లో కూడా సోషల్ మీడియాలో బండి సంజయ్, అదే సందర్భంలో ఇప్పుడు ఈటల రాజేందర్ వర్గీయుల మధ్య కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వారు జరుగుతూ ఉంది. ఒకరిపై విమర్శలు, ఘాటుగా ఆరోపణలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ అదే విధంగా ఈటల రాజేందర్ ఇద్దరు నేతల మధ్య వివాదం ఎలాంటి పరిస్థితి దారితీస్తుంది, ఏం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక సంస్థలకు సిద్ధమవుతూ ఉంటే ఎట్లాగో ఫలితాలు అనుకూలంగా మార్చాలని చెప్పేసి అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, బీజేపీలో మాత్రం ఇప్పుడు కీలకంగా ఒక కేంద్ర మంత్రి, అదే విధంగా ఒక ఎంపీ, ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ ప్రభావం వల్ల స్థానిక సంస్థలో ఇలాంటి ఫలితాలు వస్తాయి, బీజేపీకి ఎంత నష్టం జరుగుతుంది, ఏ మేర ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. అయితే ఈ రోజు షామీర్పేటలో ఈటల రాజేందర్ నివాసంలో జరిగినటువంటి ఒక కార్యకర్తల సమ్మేళనం కావచ్చు, కార్యకర్తలు కలిసిన సందర్భంలో అక్కడ వాతావరణం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా కొన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరి మెడలో కూడా బీజేపీ కండువా లేకపోవడం, అదే సందర్భంలో ఎంపీ ఈటల రాజేందర్ మెడలో కూడా ఆ బీజేపీ కండువా లేకపోవడం, ఎక్కడ కూడా బీజేపీ కండువా, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన గుర్తులు ఏవి కూడా కనపడకుండా కూడా జాగ్రత్త పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ ఆలోచన ఏమన్నా మారబోతోందా? ఎందుకంటే ఒకవైపు తన సంగతి ఏదో చూపిస్తాను, తెలంగాణ రాజకీయాల్లో తను చాలా ప్రభావమైన రాజకీయ నాయకుడిని, అలాంటి తనను ఇబ్బంది పెడుతున్నారు. అసలు మీ అడ్రస్ ఏంది, మీ చరిత్ర ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మీరంతా నా పైన చూపించడం మా ప్రతాపం అన్నట్టుగా ఈటల రాజేందర్ ఒక రకంగా ఫైర్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కండువా లేకపోవడము, బీజేపీకి సంబంధించినటువంటి చిహ్నాలు లేకపోవడం చూస్తా ఉంటే ఈటల రాజేందర్ ఏదైనా రాజకీయంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నాడా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. సో ఈ పరిణామాల పైన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రీసెంట్ గా తాజాగానే రాష్ట్ర అధ్యక్షుడిగా అయినటువంటి రామచంద్రరావు మొత్తం కూడా పరిణామాలను మొత్తంగా కూడా సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీలైన వరకు అధిష్టాన పెద్దలకు కూడా ఈ విషయాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల వేళ, స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇలాంటి నేతల మధ్య కుమ్ములాట కావచ్చు, విభేదాలు కావచ్చు, అది పార్టీకి తీవ్ర నష్టంగా మారుతాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. మొన్నటి వరకు కూడా చూసాము, అధ్యక్షుడి ఎన్నిక తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే గోషామహల్లో చాలా దశాబ్ద కాలంగా ఉంటూ బీజేపీకి అండగా బీజేపీతో సంబంధించి ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చినటువంటి రాజా సింగ్ ఇటీవల పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, రాష్ట్ర నాయకత్వంలోని కొందరి తీరు పట్ల కూడా తీవ్రంగా విభేదిస్తూ బహిరంగంగానే కామెంట్ చేస్తూ
పార్టీకి రాజీనామా చేశాడు. సో పార్టీ కూడా అదే విధంగా రాజీనామాను ఆమోదించింది. అతను ఈటల రాజేందర్ ఇప్పుడు ఏవైతే కొన్ని అంశాలను వ్యక్తం చేశాడో సో సేమ్ అదేలాగా అప్పుడు గోషామాల ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా కొన్ని అంశాలను పార్టీలో కొందరు కావలసుకొని పార్టీకి నష్టం జరిగేలాగా పార్టీ తమ చేతుల్లోంచి జారిపోకుండా కొంతమంది పెద్దలు కావాల్సిన కుట్ర చేస్తున్నారు. అలాంటి నేతల వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. ఒకవైపు తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా సానుకూలంగా ఉన్న నెక్స్ట్ ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు నిలబడాలనే ఒక ఆలోచనలో ఉన్నప్పటికీ కొందరు నేతలు మాత్రం తమ సొంత వ్యవహారంతో పార్టీకి నష్టం చేకూర్చేలా పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తెచ్చేలా చేస్తున్నారని చెప్పేసి బహిరంగానే అధ్యక్షుడి ఎన్నిక తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన రాజీనామా చేయడం, దాని రాజీనామా ఆమోదించడం ఓ చైతన్యాంశంగా మారింది. సో ఇప్పుడు మరొకసారి ఈటల రాజేందర్ కూడా అదే పరిస్థితి, ఈటల రాజేందర్ కూడా సమావేశం అవడం. కాకపోతే ఈటల రాజేందర్ ఏంటంటే అధిష్టానం వద్దకు నేను ఇలాంటి విషయాలు తీసుకెళ్తాను, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఎవరైతే పార్టీకి నష్టం చేకూర్చేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో అలాంటి వాటిపైన నేను పూర్తి స్థాయిలో కేంద్ర పెద్దలకు లేఖ రాస్తానని చెప్పేసి ఈటల రాజేందర్ అన్నారు. సో మరోవైపు మాత్రం బండి సంజయ్ వర్గాలు కావచ్చు, బండి సంజయ్ సంబంధించి పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఉన్నది. సో మొదటి నుంచి అదేవిధంగా కొత్తగా వచ్చిన అందరినీ కలుపుకొని పోవాలని ఒక ఆలోచనలో ఉన్నాము. సో ఇట్లా కొత్త పాత వేరియేషన్ లేకుండా అందరినీ కలుపుకోపోవాలని ఒక ఆలోచనలో మేము ఉన్నాం తప్ప మేము చేసే నిర్ణయాలు కావచ్చు, మేము నిర్వహిస్తున్న సమావేశాలు కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా అవి ఎవరికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏం రానివ్వము. ఇది స్వతహాగా కొందరు తమకు తాము ఎక్స్పోజ్ కావడానికి పెద్ద నేతగా ఎక్స్పోజ్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇలాంటి వ్యవహారాలు పాల్పడుతున్నారని చెప్పేసి బండి సంజయ్ వర్గం ఆరోపిస్తోంది. సో మొత్తానికైతే బండి సంజయ్ అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ మధ్య వ్యవహారం చూస్తా ఉంటే ఎటువైపు టర్న్ అవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఒక కొత్త మరొక ఏంటంటే రాజకీయాల కొత్త సంచలనానికి కేంద్రంగా మారబోతుంది. రాధాకృష్ణ అయితే తాను పదవుల కోసం పార్టీ మారలేదని ఈటల స్పష్టం చేశారు. అలాగే బీఆర్ఎస్ నుండి బయటకు రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తనపై చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదే ఖచ్చితంగా 2-3 రోజులుగా హుజురాబాద్ కు సంబంధించి నియోజకవర్గంలో అక్కడ ఈటల అనుచరులు ఎవరైతే ఉన్నారో అంటే దాదాపుగా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి 2 దశాబ్దాల పైగా హుజురాబాద్ కేంద్రంగానే ఈటల రాజేందర్ రాజకీయంగా అక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికవడం, మంత్రిగా కావడం ఇవన్నీ కూడా ఒక రాష్ట్ర నాయకుడిగా ఆవిర్భవించింది అక్కడి నుంచే. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో మంత్రిగా 2 సార్లు మంత్రిగా చేసినటువంటి అనుభవం అంతా కూడా హుజురాబాద్ నుంచి అయితే. సో అప్పటి నుంచి కూడా 2 దశాబ్దాలుగా ఈటల రాజేందర్ కు అనుచర వర్గంగా ఉంటూ వస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు అంతా కూడా ఈ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో తమకు టికెట్లు కేటాయించాలి, తమకు ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో ఎప్పుడైతే 2 టర్ములు గత దశాబ్ద కాలంగా కావచ్చు గతంలో కూడా అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈటల రాజేందర్ సంబంధించి మద్దతు ఇస్తూనే ఈటల రాజేందర్ వైపు ఒక విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కాకుండా మరొక కొంతమందికి ఈటల రాజేందర్ అనుచర వర్గాన్ని కాకుండా మరొకరికి బీజేపీకి సంబంధించిన నేతలు అంటే బండి సంజయ్ వర్గమో బండి సంజయ్ సంబంధించి అనుకూలమైన వ్యక్తులకు అక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ కేటాయిస్తే అవకాశం ఉంది, మేమే అట్లాంటి వారికి కేటాయిస్తామని చెప్పేసి ఒక ప్రచారం ఏదైతే జరగడమో అది ఈటల అనుచరులను తీవ్రంగా సీరియస్ గా అంటే ఆగ్రహానికి గురి చేసింది. అప్పటి నుంచే అక్కడ రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం, ఎందుకంటే బండి సంజయ్ అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి అధ్యక్షుడు వచ్చినా అక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ఈటల అనుచర వర్గానికి కనీస సమాచారం లేకపోవడంతో తమ పైన ఖచ్చితంగా ఈటల రాజేందర్ అతని అనుచరుల పైన బీజేపీలో ఒక కుట్ర జరుగుతా ఉంది, తనను అణిచివేసేందుకు కొంతమంది నాయకులు పనిగట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు పంతున్నారు అని చెప్పేసి ఈటల అనుచరులు గత 2-3 రోజులుగా ఆరోపిస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. అదే సందర్భంలో కొన్ని రహస్య సమావేశాలు పెట్టారు. ఈటల రాజేందర్ కు మద్దతుగా ఒక అనుచరుడు గౌతమ్ అనే అనుచరుడు కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ పోతా ఉంటే ఈటల రాజేందర్ కు తనను కట్టడి చేయడానికి కంట్రోల్ పెట్టడానికి ఈటల రాజేందర్ రాజకీయంగా అనగదొక్కడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి ఈటల అనుచర వర్గం ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఈటల మధ్యలో రాజకీయాలు రోజు తారాస్థాయికి వెళ్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రాధాకృష్ణ అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో మరింత విభేదాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది?
ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళే ఆ ఎన్నికలకు సంబంధించి ఎవరికి సర్పంచ్ గానో డిప్యూటీస్ ఎంపీటీస్ గానో టికెట్లు ఇవ్వాలనే ఒక ఆలోచన ఎప్పుడైతే ప్రచారం వచ్చిందో అప్పుడే ఈ యొక్క వివాదానికి తెరలేసినట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ కనుక ఈ వివాదం ఇట్లాగే ఉంటే అధిష్టానం గానీ రాష్ట్ర నాయకత్వం గానీ అధిష్టానం గానీ కలుగజేసుకోకపోతే మాత్రం ఈ వివాదం పెద్దగా అవుతుంది. అది కేవలం హుజురాబాద్ నియోజకవర్గ మాత్రానికే పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కేవలం ఒక కరీంనగర్ జిల్లాకో లేకుంటే ఒక హుజురాబాద్ లేకుంటే కరీంనగర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నాయకులు కాదు. ఈ ఇద్దరు నాయకులకు కూడా రాష్ట్ర మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. సో ఎవరికి వారు అనుచరులు ఉన్నారు, పెద్ద ఎత్తున ఇద్దరికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఫాలో ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఏ ఒక్కరు కనుక పార్టీకి సంబంధించి కొంత అగ్రెసివ్ గా నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ప్రభావం చూపే అవకాశం కనబడుతూ ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. కోసం పెదవులు మూసేవాడే అయితే ఇవాళ 2 సార్లు మంత్రి పదవి అనుభవించిన నేను ఆర్థిక మంత్రిగా ఉండగా కూడా ఆనాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 1700 మంది కార్మికులని ఒక కలం పొడితో తీసేసినాడు. తప్పుగా ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినోడు ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విధవలు మా దాంట్లో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందని చెప్పి సపోర్ట్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా అనేక ఉంటాయి. గక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకే పెద్ద ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కొట్లాడుతున్న పనికి పోద్దని, ముఖ్యమంత్రి కొట్లాడడం శ్రేయస్కరం కాదు తెలియదా నాకు, కానీ చేస్తాం. ఎందుకంటే మేము పెడుసు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వాళ్ళం కాబట్టి, అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన వాళ్ళం కాబట్టి, పదవుల కోసం పెదవులు మూసుకోవద్దు కాబట్టి, అక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో వాళ్ళు తీసేసాడు. 2021 తీసేసాడు. 2021లో తీసేసిన తర్వాత